హాయ్ ఫ్రెండ్స్. డెలివరీ అయిపోయిన తర్వాత పాలు అనేది బిడ్డకి సరిపడా ఉండాలి కదా! సో, దానికోసము తల్లి మంచి ఆహారం అనేది తీసుకోవాలి. అందులో మొట్టమొదటిగా పపాయ అయితే తీసుకోమని చెప్తూ ఉంటారు. కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది. నార్మల్ డెలివరీ అయితే చక్కగా పపాయ తీసుకోవచ్చు. ఏమీ ప్రాబ్లమ్ లేదు. అండ్ పచ్చి పపాయ వచ్చేసి కూరల్లో వాడుతూ ఉంటారండి. అందులో పాలు పోసి కూర వండుతారు. దాన్ని తీసుకోవడం ద్వారా బిడ్డకి సరిపడా పాలు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి కొంచెం పాలు అనేది త్వరగా తయారవ్వవు. బిడ్డకి సరిపడా పాలు కావాలనేసి పచ్చి పపాయాని కర్రీలా చేసి పెడుతూ ఉంటారు. అండ్ కొంచెం పండు పపాయాని కూడా తింటూ ఉంటారు. డౌట్ ఏంటంటే సి సెక్షన్ డెలివరీ అయిపోయిన తర్వాత పపాయ తినొచ్చా అనేసి. సో, సి సెక్షన్ డెలివరీ అయిపోయినా ఏమీ కాదు. 1 మంత్ అయితే ఆగాల్సి ఉంటుంది. మీ కుట్లు అనేవి మంచిగా మానిపోయాయి, ఎలాంటి ఇబ్బంది లేదు, అంతా డ్రై అయిపోయింది అన్నప్పుడు తినొచ్చు. కాకపోతే పచ్చి పపాయ తినకండి. అది అప్పుడే మంచిది కాదు. కడుపు నొప్పి కానీ, మోషన్స్ కానీ అవుతూ ఉంటుంది. అందుకనేసి మీరు పపాయాని బాగా పండిన పపాయానైతే తీసుకోవచ్చు. ఏమీ కాదు. అది మీకు ఊండు అంతా కూడా